పెద్దలు చెప్పిన ఒక కథ విందాం. ఒకానొక కీకారణ్యములో ఒక మునీశ్వరుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. ఈయనకు సత్యసంధుడు అని పేరు కూడా ఉంది. ఇలా ఉండగా ఓ రోజు మునీశ్వరుడు తపస్సు చేస్తున్న దారిలో ఒక వర్తక కుటుంబ దంపతులు మరియు 2 పిల్లలతో కలిసి ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. అదే దారిలో దొంగల ముఠా ఒకటి ఎవరైనా అమాయకులు బలహీనులు పయనిస్తూ ఉంటే వారిని దోచుకొని అవసరమైతే హత్య చేసి తప్పించుకొని పారిపోయేవారు. ఈ వర్తక కుటుంబం ఆ దారి దోపిడీ దొంగల ముఠా దృష్టిలో పడింది. వెంటనే దొంగల ముఠా ఆ నలుగురిని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ వర్తక కుటుంబం భయంతో పరిగెత్తి అక్కడ తపస్సు చేస్తున్న మునీశ్వరుని వెనుక సైడు చెట్టు తొర్రలో దాక్కున్నారు. హమ్మయ్యా, బతికిపోయాం అని చెట్టు తొర్రలో నిశ్శబ్దంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. వెంబడుస్తూ వచ్చిన దొంగల ముఠ అక్కడ ధ్యానం చేస్తున్న మునీశ్వరునితో మాట్లాడుతూ, అయ్యా, 4 వ్యక్తులు ఇటువైపు పరిగెత్తుకుని వచ్చారు. వారు ఎక్కడ దాక్కున్నారు చెప్పండి అని అడిగారు. దాంతో మునీశ్వరుడు కొద్దిగా అయినా లౌకికంగా ఆలోచించకుండా అక్కడ చెట్టు తొర్రలో దాక్కున్న వర్తక కుటుంబాన్ని చూపించాడు. ఇంకేముంది, ఆ దొంగల ముఠ ఆమెపై ఉన్న ఆభరణాలను నగదును దోచుకున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వారి కళ్ళ ఎదుట దోపిడీకి గురవుతున్నందున వారు దొంగలను తీవ్రంగా ప్రతిఘటించారు. దొంగలతో చేస్తున్న తీవ్ర ప్రతిఘటనలో వారు చివరకు ప్రాణాలు కూడా కోల్పోయారు. అక్కడి నుండి దొంగలు పారిపోయారు. కొంతకాలం అయ్యాక ఆ మునీశ్వరుడు తన శరీరాన్ని వదిలాడు, అనగా చనిపోయాడు. 2 యమభటులు ఆ సత్యసంధుడనే ఆ మునీశ్వరుని యమలోకానికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ మునీశ్వరుడు, నేను నా జీవిత పర్యంతము ధ్యానము, జపము, తపస్సులతో గడిపాను. నేను న్యాయంగా స్వర్గలోకానికి వెళ్ళాలి, స్వర్గం అనుభవించాలి అని వాపోయాడు. అప్పుడు అక్కడున్న దేవదూతలు, అయ్యా, నీవు ధ్యానము, జపము, తపస్సులతో గడిపిన మాట వాస్తవమే. కానీ ప్రాణాపాయములో ఉన్న ఒక వర్తక కుటుంబాన్ని అవకాశం ఉండి కూడా మీరు కాపాడలేకపోయారు. కేవలం అబద్ధం చెప్పకూడదు అనే ఒక నెపంతో మీరు అన్యాయంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న దొంగలకు మీరు ఆ వర్తక కుటుంబం ఆచూకీ తెలపడంతో వారు చివరకు ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే మీకు నరకం ప్రార్థించింది అన్నారు.